వస్తున్నాయి భూములు అని వాళ్ళు కొనుక్కుంటారు. ఈ రోజు వాళ్ళకన్నీ లాస్ అయిపోయారు కదండి. దీని విషయంలో మనం ఎలా చొరవ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? సార్ నేను బాలరాజ్ సార్ అన్నట్టుగా నేను ఎన్నో కనీసం వీడియోలు చేసి వదిలిపెట్టాను, పబ్లిక్ లోకి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చాను, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాను, ఆర్డీఓలకు చేశాను, ఎంఆర్ఓలకు చేశాను. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటది. ఇవాళ వస్తే ఇవాళనే కొంచెం అడావుడు ఉంటది, నెక్స్ట్ డే అంతా మర్చిపోతారు సార్. ఇవన్నీ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఈ యొక్క ఆక్రమణలు ఆగటం లేదు, ఏమీ చేయలేదు. వ్యవస్థ ఎవరికి తెలియదు సార్. ప్రవీణ్ కుమార్ ఒక్కడు కొట్లాడితే అది సాధ్యపడదు. నేను కొట్లాడినా, ధర్నాలు చేసినాం, సెక్రటరేట్ ని ముట్టడించినాం, అన్ని చేసినాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఆఫీస్ ని ముట్టడించినాం. అందరికి తెలిసినటువంటి విషయమే. అన్ని క్లియర్ ఉన్నటువంటి రైతుల దగ్గరనే చిన్న పని కావాలంటే 5-6 లక్షలు తీసుకొని ఎంఆర్ఓ పని చేయట్లేరు. అట్లాంటిది వీళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళు అవన్నీ పట్టించుకోరు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే వ్యవస్థ లేదు. ఆ కోర్టులకు పోతే సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్ ఉంటున్నాయి. వాళ్ళ ఎలాంటి ఇమీడియట్ గా కోర్టు డిసిషన్స్ రాకపోవడం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ చేతులు ఉంటాయి, వాళ్ళ చేతులు, కలెక్టర్ల చేతులు ఈ భూ దందాల ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఏమి పట్టించుకోరు సార్. ఇప్పుడు ఎన్నోసార్లు నేను వెలుగు పేపర్లో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అనేక రకాలుగా మేము స్టేట్మెంట్లు ఇవ్వటం, ప్రూఫ్స్ చూపించడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. 59 జీవోని వాళ్ళు అన్యక్రాంతం చేశారు. పొలిటికల్ లీడర్స్ కు ఒక రేటు ప్రకారంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో, కాస్ట్లీ ఉన్న ప్రాంతంలో రాజకీయ నాయకులకు 1000 గజాలు చేశారు 59 జీవోలు. అదే సామాన్యుడికి వస్తే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే 2 వేసి పంపించారు. అంటే సామాన్యుడికి ఒక లెక్కగా చూస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ కి ఒక లెక్క చూస్తున్నారు ఈ ప్రభుత్వాలు కూడా. మీకు కేకే గారి విషయము మేము వెలుగు ఆంధ్రజ్యోతి పేపర్లో, మెయిన్ పేపర్లో డీటెయిల్స్ తోటి రాపిచ్చాం. 59 జీవోని వీళ్ళు ఇది చేశారని చెప్పి. అయినా ఏం చర్యలు ఏం లేవు. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి పోతే ఎవరు మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఏమంటారు వెంకటాపురం దగ్గర, ఆయన చేసిన విషయాలు బయట పెట్టినాం, లేదా ఖమ్మం మాజీ మంత్రి గారు చేసిన విషయాలు బయట పెట్టినాం. చాలా విషయాలు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో రెవెన్యూ అధికారులకు తెలియదా అండి? తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? వాళ్ళు ఎందుకు ఫినిషింగ్ వేయటం లేదు? అంటే వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురై వాళ్ళు కూడా ఎంతో కొంత చేతులు చాపి వాళ్ళు ఏ పని చేస్తే దానికి అనుకూలంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థని మార్చటం అనేది కుదరదండి. ఇప్పుడు కూడా రికార్డులు మారుతున్నాయి. ఈ రోజు కూడా రికార్డులు మారుతున్నారు. కలెక్టర్స్ హ్యాండ్ ఉంటుంది, సిసిఎల్ఏ హ్యాండ్ ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నో ఎగ్జాంపుల్, ప్రతి రోజు ఒక రికార్డు మారుతుంది తెలంగాణలో. అది భూదాన్ భూమి కావచ్చు, అసైన్డ్ భూమి కావచ్చు. అసైన్డ్ భూములు ఈ రాష్ట్రంలో 24 లక్షలకు పైగా ఉంటే 15 లక్షల మీ ఫోన్ స్టక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి మనం నరసింహారెడ్డి గారు మరొకసారి లైన్ లో వచ్చారని చెప్తున్నారు. లోపం సార్, వ్యవస్థలో ఉన్నట్టు లోపం. రైట్ సార్, రైట్. ఒక నరసింహారెడ్డి గారు లేదో లైన్ లో వచ్చారని చెప్పారు. నరసింహారెడ్డి గారు, నా మాట వినబడుతుందా అండి? నరసింహారెడ్డి గారు, హలో నరసింహారెడ్డి గారు. ఓకే సార్, మనం ఒక కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి ఈరోజు ఉప్పల బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన విషయాలలో నరసింహారెడ్డి గారితో మాట్లాడి అని ఇంకొక విషయం నరసింహారెడ్డి గారి ద్వారా ఏంటంటే, అతను భూదాన్కు సంబంధించింది ఫస్ట్ భువనగిరి ఎమ్మెల్యే అతనే. మనము రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ భువనగిరి ఎమ్మెల్యే అతనే. భూదాన్పల్లి ఏదైతే ఉన్నదో భూదాన్పల్లికి సంబంధించిన వందలాది ఎకరాలు అతను ఏదైతే ఇన్స్నూరు రామచంద్రారెడ్డి ఏదైతే భూదాన్ చేశారో ఇందులో కూడా ఇతనికి పాత్ర కూడా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఊరు పేరే భూదాన్పల్లి అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసిన. మీరు చెప్పినట్టుగా ఏదైతే ఈస్ట్ సిటీ ఉన్నదో అందులో కూడా చాలా పెద్ద ఎత్తున ఈయన కూడా చాలా పెద్ద ఉద్యమం చేసి ఉద్యమకారుడు. కాంగ్రెస్కు సంబంధించి ఈ రోజు కూడా చాలా ఆరోగ్య పరిస్థితులు చాలా బాగలేనట్టుంది. ఒకసారి మనం ఆయనతో మాట్లాడడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుదురుతలేదు. కాబట్టి ఒకసారి కంక్లూడ్గా
ఈ రోజు ఈ విషయంపై అధికారులే కంచె చేసి చేను మసినట్టుగా అది ఒక పాత సామెత అయినప్పటికీ ఈరోజు అదే విషయం మన దగ్గర జరుగుతున్నది. ఈరోజు ఇప్పుడు ఈ మునవ్వర్ ఖాన్ అనేట ఆయన మీద, లతీఫ్ షర్ఫన్ ఏదైతే ఖదీరున్నిసా అనే మీద ఏదైతే ఈడీ చేసిందో, చేసి అది పిఎంఎల్ఏ యాక్ట్ కింద వాళ్ళు బుక్ చేసారు, అది సపరేట్, భూదానికి సంబంధించిన సపరేట్. మరి ఈ భూదానికి సంబంధించిన కేసు ఏమో మరొకసారి నీరు గార్చినట్టేనా? పిఎంఎల్ఏను ప్రొసీడ్ అయ్యి ఈ భూదానికి సంబంధించిన ఏదైతే మనీ లాండరింగ్ కేసుగా దాన్ని ఉంచి ఈ భూదానికి సంబంధించిన భూ అక్రమ ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెడుతున్నట్టుగానే మనం ఊహించవచ్చా? దీన్ని కంటిన్యూ చేస్తారని రాజకీయ ఒత్తిడిల వల్ల. ఇప్పుడు భూదాన భూమి లక్షలాది ఎకరాలు కొనుగోలు సార్ కొంచెం మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది సార్. నాదా మాట్లాడండి సార్. ఓకే రైట్, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు కొన్ని వేల ఎకరాలే మిగిలింది. యాక్చువల్ గా పొజిషన్ వాళ్ళు భయంతో ఉన్నారు. ఎస్, ఇప్పుడు రెజ్యూమ్ చేసుకోగలగాలి. చట్టం ఎంత పవర్ఫుల్ అంటే మిత్రమా ప్రవీణ్, ఇప్పుడు ఈస్ట్ సిటీ ఉంది భయ్, 1962లోనే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ యాక్ట్ వచ్చింది. ఆ కన్వర్షన్ కాకుండానే దాన్ని లేఅవుట్ ప్లాట్లు చేశాను మీరు.